హాయ్ ఆల్ మనం రీసెంట్గా ఫ్లిప్కార్ట్ వేకెన్సీ చేసాం కదా. సో దానికి చాలామంది కామెంట్స్ పెట్టారనమాట. సో ఆ కామెంట్స్కి అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను అనమాట. చాలామంది అప్లై చేసాం కానీ మాకు కాల్స్ రావట్లేదు, సర్టిఫికేట్ వచ్చింది కానీ ఏం చేయాలి, ఫ్రీయే కాదా అని చెప్పి చాలా కామెంట్స్ పెట్టారనమాట. సో ఆ కామెంట్స్ అన్నిటి కూడా ఈరోజు మీకు క్లారిఫై చేస్తాను. అండ్ అదేవిధంగా ఇంకా మీరు ఈ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు వీడియో చూసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయొచ్చు. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు మన సబ్స్క్రైబర్ భార్గవి గారికి మన వీడియో చూసి జాబ్ రావడం జరిగిందనమాట. సో మన అందరి తరపు నుంచి, మన ఛానల్ తరపు నుంచి భార్గవి గారికి కంగ్రాచులేషన్స్. అండ్ అదేవిధంగా మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కంగ్రాచులేషన్స్ భార్గవి అని చెప్పి పెట్టండి. సో ఆవిడకి కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అండ్ వేరే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు కామెంట్లోకి వెళ్ళిపోతే, సో ఇక్కడ చూసుకుంటే చాలామంది ఏమంటున్నారంటే అప్లికేషన్ సబ్మిట్ అవ్వట్లేదు, ఫామ్ సబ్మిట్ అవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు అనమాట. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో ఫామ్ ఎందుకు సబ్మిట్ అవ్వట్లేదు, చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అనేది చెప్పాను అనమాట. సో ఈ వీడియోలో కూడా మీకు ఫామ్ ఎందుకు సబ్మిట్ అవ్వట్లేదు, రైట్ వేలో ఎలా అప్లై చేయాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది హోమ్ పేజ్ కదా. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కింద మీకు డేటా ఎంట్రీ కెరియర్ విత్ SCOA డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పి ఉంటుంది అనమాట. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ స్పెసిఫిక్ పేజ్ అనేది డెడికేటెడ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, డేటా ఎంట్రీకి సంబంధించింది. సో ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఫామ్ అనేది ఉంటుంది అనమాట. 4 స్టెప్స్ ఉంటుంది. బేసిక్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అదర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. సో చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే కరెంట్ అడ్రస్ అనమాట. సో ఈ కరెంట్ అడ్రస్ అనేది మనం 2 లైన్స్లో ఇవ్వకూడదు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడ్రస్ 1, అడ్రస్ 2 అని చెప్పి ఇలా 2 లైన్స్లో ఇవ్వకూడదు అనమాట. ఓకేనా. సో ఇలా 2 లైన్స్లో ఇస్తే ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు అనమాట. మీరు మొత్తం మీ ఫుల్ అడ్రస్ అనేది కూడా మొత్తం సింగిల్ లైన్లోనే ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో చాలామంది చేసే మిస్టేక్ అనమాట. లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇది కానీ మీరు కరెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం మిగతా అన్ని ఫీల్డ్స్ కూడా మీకు తెలిసిన ఫీల్డ్సే అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఆటో ఫీల్డ్ యూస్ చేయకూడదు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, పాతగా నా బ్రౌజర్లో ఏమైనా సేవ్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంది కదా. సో అది క్లిక్ చేస్తే ఫామ్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి కదా. సో మీరు అలా ఆటో ఫిల్ చేయొద్దు అనమాట. సో మీరు మాన్యువల్గా టైప్ చేయండి. ఓకేనా. సో మాన్యువల్గా టైప్ చేస్తే వాళ్ళకి టైపింగ్ అనేది తెలుస్తుంది అనమాట. లేదనుకుంటే మీరు నార్మల్గా ఎంటర్ చేసేస్తే ఆటో ఫిల్ ఫామ్ సబ్మిట్ అవ్వదు అనమాట. ఓకేనా. సో ఒకటి ఆటో ఫిల్ చేయకూడదు, మీరు మొత్తం అన్ని ఫీల్డ్స్ కూడా మీరు మాన్యువల్గా టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ అడ్రస్ కూడా చూసుకుంటే మీరు 2 లైన్స్లో అడ్రస్ యాడ్ చేయకూడదు అనమాట, 1 లైన్లో అడ్రస్ యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఈ రెండు మీరు చూసుకొని అప్లై చేస్తే ఖచ్చితంగా ఫామ్ అనేది సబ్మిట్ అవుతుంది. సో అప్పుడు కూడా ఇంకా సబ్మిట్ అవ్వకపోతే కామెంట్ చేయండి, నేను ఒకసారి చెక్ చేసి మీకు మళ్ళీ చెప్తాను. సో ఎవరైతే ఫామ్ సబ్మిట్ అవ్వట్లేదని చెప్పి కామెంట్ పెట్టారో సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు ట్రై చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ కామెంట్ ఎక్కువ మనకు వచ్చే కామెంట్ చూసుకుంటే సర్టిఫికేట్ వచ్చింది కానీ నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి అంటున్నారు. సో మీరు ఇక్కడ చూసుకుంటే క్లియర్గా, సో మీరు ఇక్కడ చూసుకుంటే హోమ్ పేజ్లో ఇది ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ కాదనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే డేటా ఎంట్రీ కెరియర్ విత్ SCOA డేటా ఎంట్రీ ఆపరేటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఉంది కదా, చూసారు ఇక్కడ. సో ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఏంటి అంటే మనకి 5 డేస్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. అండ్ దాని తర్వాత 45 డేస్ మనకి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ ఆన్ ద జాబ్ ట్రైనింగ్లో మనకి ఇంటర్న్షిప్ మనకి పే చేస్తారనమాట. ఓకేనా. సో మనకి అమౌంట్ అనేది పే చేస్తారు. మీరు ఫిజికల్ లొకేషన్కి వెళ్ళి మీ దగ్గరలోని లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ప్రాసెస్ వచ్చేటికి మీకు ఈ 45 డేస్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ వస్తుంది అనమాట. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 మెంబర్స్ వెళ్ళారనుకోండి ఆఫ్లైన్లో వర్క్ చేయడానికి. సో మీ ఫస్ట్ ఈ 45 డేస్ ఎందుకంటే మీ వర్క్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. ఓకేనా. సో ఏంటంటే ఇది వేర్ హౌస్లో జాబ్ కాబట్టి మొత్తం అంతా కూడా మీరు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారని కాకుండా ఎంత క్వాలిటీగా చేస్తున్నారని చెప్పి అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఏదైనా ఒక మిస్టేక్ చేసినా మొత్తం ప్రోడక్ట్ అంతా కూడా మీకు మిస్ అయిపోతుంది అనమాట. ఓకేనా. అంటే దాని పొజిషన్ కానీ ఎంత క్వాంటిటీ ఉంది, ఇప్పుడు ఆర్డర్ పెట్టాలి, సో ఇవన్నీ కూడా మిస్ అయిపోతాయి అనమాట. అందుకని చెప్పి మీరు క్వాలిటీ ఇవ్వాలన్నమాట, క్వాంటిటీ కాకుండా. ఓకేనా. అంటే మీరు వర్క్ అనేది చేసే వర్క్ చిన్నదైనా సరే బాగా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మీ వర్క్ అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటే మిమ్మల్ని తీసుకుంటారనమాట ఎక్స్టెండ్ చేసుకొని. లేదనుకుంటే మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ సర్టిఫికేట్ అనేది మీకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ వేరే డెలివరీ సర్వీసెస్ ఉంటాయి కదా, డెలివరీ కానీ బ్లూ డార్ట్ కానీ DTDC కానీ. సో అలా మీరు ఎక్కడైనా సరే ఈ యొక్క వేర్ హౌస్ మేనేజ్మెంట్ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఈ సర్టిఫికేట్ యూస్ చేసి. సో మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఒక ఫ్లిప్కార్ట్లో మీకు వేకెన్సీస్ పడినా సరే మీరు ఆల్రెడీ ట్రైనింగ్ చేశారు కాబట్టి మీ డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది అనమాట. సో అప్పుడు కూడా మీకు ఫస్ట్ మీకే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఓకేనా. సో ఇది ఏంటి అంటే 45 డేస్ ట్రైనింగ్ వరకే అనమాట. సో ట్రైనింగ్తో క్లోజ్ అయిపోతుంది.
ఒకవేళ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉండి మీ వర్క్ నచ్చితే అప్పుడు మిమ్మల్ని తీసుకుంటారనమాట. ఓకేనా. సో చాలామంది అడుగుతున్నారు అన్నమాట సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పి. సో ట్రైనింగ్ అయిపోయినంత వరకే అనమాట, ఎందుకంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా. సో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు అమౌంట్ పే చేస్తారు. ఇంకా అమౌంట్ పే చేసిన మీకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత అయిపోయినట్టే అనమాట. ఒక రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారు, లేదనుకుంటే మీరు సర్టిఫికేట్ యూస్ చేసి ఇంకా వేరే జాబ్స్కి అయినా అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా చాలామంది ఈ యొక్క జాబ్ రోల్ ఏంటి, మనం జాబ్ ఎలా చేయాలని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఎగ్జాక్ట్గా మన జాబ్ ఏంటి అంటే వేర్ హౌస్ మేనేజ్మెంట్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే కోర్ రోల్ చూసుకుంటే యు ఆర్ ద డిజిటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద వేర్ హౌస్. ఎవ్రీ ప్రొడక్ట్ దట్ ఎంటర్స్ ఆర్ లీవ్స్ ద బిల్డింగ్ మస్ట్ బి రికార్డెడ్. ఓకేనా. అంటే మనకు వేర్ హౌస్లో ప్రోడక్ట్ వచ్చిన కాడి నుంచి ప్రోడక్ట్ వెళ్ళేంత వరకు దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. ఆ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రోడక్ట్ ఎక్కడ ఉంది తెలియకపోతే ఆర్డర్ వచ్చినప్పుడు మనం ఎలా ప్యాక్ చేస్తాం కదా. సో మనకు ఆర్డర్ ఎక్కడ ఉందో తెలియాలి, ఆ ఆర్డర్ ఎన్ని క్వాంటిటీ ఉందో తెలియాలి, ఎంత క్వాంటిటీ బయటికి వెళ్తుందో తెలియాలి, ఎంత క్వాంటిటీ ఇంకా ఉందో తెలియాలి, ఎప్పుడు మనం రీస్టాక్ చేయాలో కూడా తెలియాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్వర్డ్ ప్రాసెసింగ్ అంటే దాని ట్రక్ అరైవ్స్ విత్ స్టాక్. సో ఎప్పుడైతే మనకి స్టాక్ వస్తుందో సో అప్పుడు మీరు డేటా అంతా తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఇంకా ఎంత ఉంది, ఎంత వెళ్ళింది, ఎప్పుడు ఆర్డర్ పెట్టాలి, ఇవన్నీ కూడా మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. అవుట్వర్డ్ ప్రాసెసింగ్ కూడా అంటే బయటకు ఎన్ని వెళ్తాను అనేది అనమాట. సో ఇలా మీరు ఈ యొక్క డాక్యుమెంటేషన్ అన్నీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ డాక్యుమెంటేషన్ అనేది కూడా మీరు చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో మీరు ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు కాకుండా ఎంత క్వాలిటీగా వర్క్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఓకేనా. సో ఇది మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి. అండ్ చాలామంది క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా ఉంటే మళ్ళీ కామెంట్ ఈ యొక్క వీడియోలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు మళ్ళీ ఇంకో వీడియో చేసి నేను మళ్ళీ అందరికీ కూడా ఇష్యూస్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో ఇది వీడియో కోసం. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతున్నాను. నేను థ్యాంక్ యూ సో మచ్.